సో, అవే క్యారెక్టర్స్ వస్తున్నాయి. అలాగే హ్మ్. చేస్తూ హ్మ్. వెళ్తున్నారు. సో, అయితే అమ్మ సపోర్ట్ ఫ్యామిలీకి గానీ, అలాగే అట్ ద సేమ్ టైము ఆమె చేసిన సాక్రిఫైసెస్ అవి చూసినప్పుడు ఏమనిపిస్తూ ఉంటది? ఎందుకంటే మలయాళ గారు అనగానే చాలా ఆమెను చూస్తేనే అర్థమవుతది. ఎంత కామ్‌గా, కంపోజ్డ్‌గా ఉంటారో. సో, ఆమె సపోర్ట్ ఫ్యామిలీకి హ్మ్. చాలా టఫ్ టైమ్స్ కూడా ఎదురైనియి. అవి అందరికి తెలిసినవే. మళ్ళీ నేను డిస్కస్ చేయక్కర్లా. ఆ టైమ్స్‌లో ఆవిడ సపోర్ట్ చేసిన విధానం, బ్యాక్ చేసిన విధానం, తర్వాత ఆమె సాక్రిఫైసెస్ మీకోసం. ఇప్పుడు ఎందుకంటే మీరు ఎక్కడికెళ్ళినా ఆమె వస్తారు కదా! సో, ఆ కైండ్ ఆఫ్ థింగ్స్‌లో ఆమెను చూసినప్పుడు ఏమనిపిస్తూ ఉంటది? మై మామ్ ఇస్ ద స్ట్రాంగెస్ట్ వుమెన్ ఐ నో. ఆవిడ కొన్ని విషయాల్లో ఆవిడ స్టాండ్ తీసుకోకపోయి ఉండుంటే మేమిప్పుడు ఇలా ఉండేవాళ్ళం కాదేమో. హ్మ్. ఇట్ విల్ బి మనీ ఆర్ సమ్ అదర్ ఇష్యూస్. హ్మ్. మా మమ్మీ మాకు కొన్ని చెప్పి, లేదా కొన్ని స్ట్రిక్ట్‌గా ఉండడమో, లేదా కొన్ని డిసిప్లిన్ చేయడమో, లేదా జస్ట్ ఇన్ జనరల్ కొన్ని మాకు చెప్పకుండా, లేదా మమ్మల్ని ఇలా చూసుకోకుండా ఉండుంటే మేము నలుగురం నాలుగు వైపులా అంటే ఎవరిది వాళ్ళు చేసుకునేటోళ్ళం అనే ఫీలింగ్. మై మామ్ ఇస్ ది యాంకర్ టు అవర్ ఫ్యామిలీ. హ్మ్. ఆవిడ కూడా షీ ఈజ్ ఆల్సో యాక్టింగ్ నౌ. బట్ ఆవిడ ఎక్కడికెళ్ళి ఎక్కడ యాక్ట్ చేస్తున్నా, ఎక్కడున్నా కానీ రోజు నాకు మార్నింగ్ ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, ఈవినింగ్ ఒకసారి ఫోన్ చేస్తది. "నువ్వు తిన్నావా? చిన్ను తిన్నాడా? తిన్నావా? చిన్ను తిన్నాడా? ఇది తాగారా? అది చేశారా? అది ఇది" అని చెప్పి. హ్మ్. సో ఆవిడ ఎంత వర్క్ చేస్తున్నా ఇప్పుడు ఎట్ హార్ట్ షీ ఈజ్ ఆల్వేస్ అ హౌస్ వైఫ్. అండ్ ఐమ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ అ మదర్ లైక్ దట్. బికాస్ ఆవిడ ఇప్పుడు యాక్టింగ్ చేస్తుంది. షీ హ్యాస్ హర్ ఓన్ కెరియర్, రైట్? హ్మ్. అయినా ఇప్పుడు నేను అవుట్‌డోర్ వెళ్ళాలంటే సిన్స్ ఐమ్ స్టిల్ యంగ్, ఐమ్ 20, యెస్. యెస్. ఐ వుడ్ నీడ్ అ సపోర్ట్ టు కమ్ అవును. విత్ మీ. ఉండాలి. హ్మ్. ఇక్కడ షూటింగ్స్ నేను వెళ్ళిపోతా, బట్ హ్మ్. అవుట్‌డోర్ షూటింగ్స్ నాకు కష్టం. హ్మ్. సో ఆవిడ యాక్టింగ్, ఆవిడ వెబ్ సిరీస్ ఏమున్నా అయన్నీ పోస్ట్‌పోన్ చేసుకొనో లేదా వదిలేసుకొని పాపం నా కోసం వస్తారు. అండ్ హ్మ్. అలాంటి మదర్, అంత సెల్ఫ్‌లెస్ మదర్ నాకు దొరికినందుకు డెఫినిట్‌గా నాకు చాలా అదృష్టమనే ఫీల్ అవుతున్నాను నేను. హ్మ్. అండ్ షీ ఈస్ వెరీ సపోర్టివ్, వెరీ కైండ్. షూర్ నాకు ఆమెకి చాలా చాలా వర్క్ పడదు ఇంట్లో. అవునా? బట్ అట్ ది అంటే ఎండ్ ఆఫ్ ది డే తిట్టుకుంటూ ఉంటారా? లేతే తిట్టుకోవడం ఆ! అస్సలు, మా మమ్మీ అట్లా తెచ్చుకొని కొడుతది కూడా నన్ను కొన్నిసార్లు. ఇప్పటికేనా? మరి మీరు? అంటే నేను చేసే పనులు అలా ఉంటే ఎళ్లి చాలా ఇరిటేట్ చేస్తా ఉంటా ఏం నేను. చేస్తారండి? మహా అయితే అంటే ఆవిడ పాపం ఏదో చిరాకులో ఉంటది. పాపం పొద్దున్నుంచి వంట చేసో ఏదో చేసి ఉంటది. నేనెళ్లి ఇట్లా ఏదో ఒకటి ఏడిపిస్తా, లేదా ఎటకారంగా మాట్లాడేస్తా. నాకు నాకు చాలా ఎటకారం ఎక్కువండి బాబు. ఆ! చాలా సర్కాస్టిక్‌గా మాట్లాడతా నేను. పాపం ఆవిడ కొన్నిసార్లు షీల్ టేక్ ఇట్. బట్ ఆ! కొన్నిసార్లు కొంచెం మూడ్ ఇష్యూస్ వల్ల అంటే ఎలా ఉంటది అక్కడనే సర్కాస్టిక్‌గా అంటే? సర్కాస్టిక్‌గా అంటే అనేస్తా. "ఏయ్ కూర, ఛీ బాలే కూర, ఏంటిది?" అనేది పాపం కష్టపడి చేసి ఉంటది కదా! అలాంటి కొంచెం ఫీల్ అవుతారు కదా! నేనేదో ఊరికే ఆ! ఏదో అలా రెచ్చగొట్టడానికి చేస్తాను. హ్మ్. బట్ జోక్స్ అపార్ట్, ఎంత గొడవ పడి ఏం చేసినా ఐ నో ఫర్ ఎ ఫ్యాక్ట్ మా మమ్మీయే, మా అందరిని చూసుకునేది మా మమ్మీయే. హ్మ్. ఆవిడ లేకపోతే నన్ ఆఫ్ అస్ ఆర్ హియర్. బట్ లేట్‌గా వచ్చారెందుకు ఆవిడ కెరియర్‌లో అంటే యాక్టింగ్‌లోకి? ఆవిడ యాక్చువల్లీ ఇది కాదు. ఆ! ఆవిడ ఆవిడ గ్రూప్స్ రాసి అటువైపు వెళ్దాం అనుకుంది. ఓహ్! బట్ ఇంకా అది కూడా మేమిద్దరం పుట్టేసాం. మేమిద్దరం చిన్న పిల్లలంగా ఉండే కాబట్టి ఇంకా అది హ్మ్. చేయలేదు. లేటర్ 'ఇస్మార్ట్ జోడీ' అని ఒక షో చేశారు వాళ్ళిద్దరూ. అప్పటి నుంచి ఆవిడకి ఇంట్రెస్ట్ అప్పుడు స్టార్ట్ అయింది. అప్పటి వరకు కెమెరా లేదు. ముందుకెళ్ళి మేకప్ ఏసుకొని కెమెరా ఆహ్, ముందుకెళ్ళగానే ఇంకా హ్మ్. అప్పటి నుంచి ఓకే. నేను నేను కూడా యాక్టింగ్ చేస్తా. అది ఇది అని పూర్తిగా చెప్పి చంద్రముఖి అన్నట్టు పూర్తిగా యాక్టర్‌గా మారిన యాక్టింగ్ వాళ్ళలో భలేసారు చూడండి. అంటే అదేలే మామూలుగా ఇద్దరు పిల్లలు మామూలుగా పుట్టుంటే ఇద్దరు పిల్లల్ని చూసుకుంటా కూడా గ్రూప్సే ఫీల్ అవ్వచ్చు. మీరు పుట్టడానికి ఇద్దరైనా పెంచింది ఒక ఆరుగురిని పెంచిన ఫీలింగ్ వచ్చి ఉండొచ్చు. ఎందుకంటే ఇద్దరు హై పర్సన్ పెంచడం ఇద్దరు అంటే హైపరే ఆ! ఉంటారు ఫుల్. సో, గొడవ కొట్టుకుంటాలు, తిట్టుకుంటాలు అన్నీ ఉండయా? అన్నీ ఎవ్రీథింగ్ ఉంటాయి. ఆ! అంటే ఇంకా అది మదర్ డాటర్ మధ్యలో కొట్టుకోవడం కామన్. ఫాదర్ అహా! డాటర్ మధ్యలో గారాబం కామన్ కాబట్టి. అహా! అది కాదు.